అందరికీ నమస్కారం. నేను డాక్టర్ మోనికా పొడ్రాల. ఇక్కడ విశ్వభారతి క్యాన్సర్ హాస్పిటల్లో రేడియేషన్ ఆంకాలజిస్ట్ పనిచేస్తున్నాను, కర్నూలు నుంచి. ఇవాళ ఈ వీడియోలో మీకు రొమ్ము క్యాన్సర్ గురించి అవగాహనలు తెలియచేయడానికి షేర్ చేస్తున్నాము. రొమ్ము క్యాన్సర్ ఇది ఎక్కువ శాతం ఆడవాళ్ళలో వచ్చే క్యాన్సర్ జబ్బు. రొమ్ము క్యాన్సర్ అనేది మగవాళ్ళల్లో కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ మధ్య కాలంలో 25 నుంచి 45 వరకు ఉన్న ఆడవాళ్ళల్లో కూడా రొమ్ము క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. రొమ్ము క్యాన్సర్ అంటే ఇది గడ్డ లేదా కణిత రొమ్ము దాంట్లో వచ్చేది. లక్షణాలు ఎలా ఉంటాయి అంటే ఎక్కువగా ఈ ఆడవాళ్ళలో ఎప్పుడైనా కానీ రొమ్ములో గడ్డ కనిపించడం, లేకపోతే స్నానం చేసేటప్పుడు చేతికి గడ్డ తగలటం రొమ్ములో, ఇవి అన్నీ ఫస్ట్గా వచ్చే లక్షణాలు. దీని తర్వాత గడ్డ సైజ్ అనేది పెరుగుతూ వస్తుంది. సో కనిపించేటప్పుడు 2 సెంటీమీటర్ల కన్నా తక్కువ ఉండటం, తర్వాత మెల్లమెల్లగా సైజు పెరగటం. చిన్న సైజులో ఉన్నప్పుడు ఈ గడ్డ వల్ల ఎటువంటి నొప్పి ఉండదు. సైజు పెరిగే కొద్దీ చర్మం అంటే రొమ్ము మీద ఉన్న చర్మం కొన్ని లక్షణాలు వస్తాయి. అంటే నారింజ పండు తోలులాగా, లేకపోతే సొట్టబుగ్గల్లాగా వచ్చేది, టింపుల్స్ లాగా ఫామ్ అయ్యేది, లేక నిదానంగా గడ్డ పెరిగే కొద్దీ నొప్పి మొదలవ్వటము, లేక నిప్పల్స్ నుంచి రక్తం కానీ పాలు కానీ ఎక్కువగా స్టార్ట్ అవ్వటము. ముందు బయట ఉన్న నిప్పలు నిదానంగా ఈ మధ్యకాలంలో రొమ్ములో ఉన్న ఈ గడ్డ కారణంగా నిప్పలు అనేది లోపలికి వెళ్ళటము, ఇవన్నీ కూడా రొమ్ము క్యాన్సర్లో ఉన్న లక్షణాలు. ఇప్పుడు ఇటువంటి లక్షణాలు దేనికి వస్తాయి, ఎవరికి వస్తాయి, ఇవి తెలుసుకునేందుకు ఫస్ట్ ఇంటిలో ఎవరికైనా, అంటే మీ ఇంటిలో ఆడవాళ్ళకి అమ్మకు కానీ చెల్లెలు కానీ, అంటే సొంత బంధువులలో ఎవరికైనా ఇటువంటి రొమ్ము క్యాన్సర్ వచ్చిందంటేనా మీకు వచ్చే ఛాన్సెస్ 5% వరకు ఉంటుంది. 5% వరకు మాత్రమే. కాబట్టి ఇంకా వేరే ఛాన్సెస్ అంటే వేరే కారణాల వల్ల ఈ రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఎలా పెరుగుతుంది. మన రోజు ఉండే అలవాట్ల ప్రకారము, మన అలవాట్ల ప్రకారం కూడా ఈ రొమ్ము క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ అనేది పెరిగే అవకాశాలు ఉంటాయి. సో ఆ అలవాట్లు ఏంటి అంటే ఇప్పుడు ఫిజికల్ యాక్టివిటీ అంటే ఎక్సర్సైజ్ చేయకపోవటము, వాకింగ్ చేయకపోవటము, అలాగే కొంచెం బరువు ఎక్కువగా ఉండటము, ఒబిసిటీ కారణంగా. సో ఇది ఒబిసిటీ కారణంగా అంటే హెల్దీ ఫుడ్ తినకపోవటము, బయట ఎక్కువ జంక్ ఫుడ్ తినటము, ఆడవాళ్ళల్లో తొందరగా పెళ్ళి కాకపోవటము, అంటే 30 సంవత్సరాలు దాటినా పెళ్ళి కాకపోవటము, లేకపోతే గర్భిణీ కాని స్త్రీలకు, అలాగే పిల్లలు పుట్టిన తర్వాత 1.5 సంవత్సరం నుంచి 2 సంవత్సరాలైనా కనీసము పాలు పట్టకపోవటం వల్ల, లేకపోతే స్మోకింగ్ కానీ, అంటే బీడీ పొగ తాగటం కానీ, ఆల్కహాల్ అలవాట్లు, మందు తాగటం కానీ, ఏమైనా ఈ లక్షణాలు ఉన్నా కూడా, లేకపోతే ఇది హార్మోనల్ రీప్లేస్మెంట్ థెరపీ అని మాత్రలు ఏమైనా వాడుతూ ఉంటే మీ పీరియడ్స్ కారణంగా, ఇవన్నీ లక్షణాలు ఈ అలవాట్ల వల్ల రొమ్ము క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ అనేది పెరుగుతుంది. దీని తర్వాత ఇప్పుడు మీకు ఎప్పుడైనా ఇలాంటి రొమ్ము క్యాన్సర్ వచ్చింది అని అనిపిస్తేనా డాక్టర్ దగ్గరికి వెళ్ళి కలవాల్సి వస్తుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు పరీక్షలు మామూలుగా చేసేవి అంటేనా ఫస్ట్ చెయ్యి పరీక్ష చేస్తారు. దాని తర్వాత ఒకవేళ చెయ్యికి కూడా గడ్డ తగులుతుంది అంటేనా అప్పుడు సూది పరీక్ష అంటే FNAC కానీ, లేకపోతే ముక్క పరీక్ష అంటే బయాప్సీ కానీ చేస్తారు. చేసిన ముక్క పరీక్ష మీద IHC అని కూడా టెస్టులు చేయాల్సి వస్తుంది క్యాన్సర్ అని వస్తే. ఈ టెస్టులు అన్నీ ఎటువంటి క్యాన్సర్ జబ్బు వచ్చింది, అలాగే క్యాన్సర్ జబ్బు వచ్చిన లక్షణాలు ఏంటి అని తెలుసుకోవడానికి పరీక్షలు. దీని తర్వాత ఏ స్టేజ్లో ఉన్న జబ్బు అని తెలుసుకోవడానికి CT స్కాన్లు, ఛాతీది తర్వాత పొట్టది CT స్కాను, లేకపోతే ఇది మ్యామోగ్రమీ అని, లేకపోతే అల్ట్రాసౌండ్ అని, బ్రెస్ట్ది అన్నీ కూడా చేస్తారు. ఈ రొమ్ములో వచ్చిన గడ్డ వేరే చోట, ఒంటిలో వేరే చోట కూడా పాకే ఛాన్సెస్ అంటూ ఉంటాయి. సో ఫస్ట్గా రొమ్ములో నుంచి
సంఖ్య గ్రంథంలో లింఫ్ నోడ్స్ అని అంటాము, అక్కడికి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. దాని ద్వారా నుంచి వేరే అంటే సూప్రాక్లావిక్యులర్ లింఫ్ నోడ్స్ అని అక్కడికి గడ్డలు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దాని తర్వాత నుంచి వేరే ఆర్గన్స్ అంటే లివర్ కానీ, లంగ్కి, ఎముకలకి, లేకపోతే బ్రెయిన్, మెదడుకి, ఇవన్నీ చోట్ల కూడా పాకే ఛాన్సెస్ ఉంటాయి. సో పరీక్షలు చేసేవి కూడా ఇవన్నీ కూడా బాగున్నాయా లేదా అని చూసుకొని దాన్ని బట్టి స్టేజ్ ఏది అని నిర్ధారిస్తాము. స్టేజ్ అంతా డయాగ్నోసిస్ అంతా చేసిన తర్వాత స్టేజ్ మీద ట్రీట్మెంట్ అనేది వస్తుంది. సో స్టేజింగ్ అనేది ఇప్పుడు 1, 2, 3, 4 అని ఉంటుంది. 1వ స్టేజ్, 2వ స్టేజ్ అయితేనా ఇప్పుడు ట్రీట్మెంట్ అనేది ఇక్కడ 4 రకాల ట్రీట్మెంట్ ఉంటుంది. సర్జరీ అనేది ముఖ్యమైన పాత్ర వహిస్తుంది ట్రీట్మెంట్లో. దాని తర్వాత కీమోథెరపీ మందులు ఉంటాయి, తర్వాత రేడియేషన్ ట్రీట్మెంట్ అని ఉంటుంది, తర్వాత హార్మోనల్ థెరపీ ట్రీట్మెంట్ అని ఉంటుంది. సో స్టేజ్ 1 మళ్ళీ 1వ స్టేజు, 2వ స్టేజ్లో ఉంటేనా డైరెక్ట్గా సర్జరీ ట్రీట్మెంట్ ఆపరేషన్ చేస్తారు. ఆపరేషన్ చేసేది కాస్త గడ్డ మాత్రమే తీస్తారు, లేకపోతే పూర్తి రొమ్ముని తీస్తారు. గడ్డ మాత్రమే తీస్తేకిన రేడియేషన్ కూడా పెట్టుకోవాల్సి వస్తుంది. పూర్తి రొమ్ము తీస్తేనా రేడియేషన్ పెట్టుకోవాల్సిన అవసరము 1వ స్టేజ్, 2వ స్టేజ్కే పడదు. 3వ స్టేజ్లో అయితే డైరెక్ట్గా పూర్తి రొమ్ము తీయాల్సి వస్తుంది, లేకపోతే ఫస్ట్ కీమోథెరపీ ఇంజెక్షన్లు 4 నుంచి 8 సైకిళ్ళు, 3 వారాలకు 1 సైకిల్ లేకపోతే 2 వారాలకు 1 సైకిల్ ఇచ్చి అప్పుడు కీమోథెరపీ మందులన్నీ అయిన తర్వాత అప్పుడు సర్జరీ పూర్తి రొమ్మునే తీస్తారు. ఇది ట్రీట్మెంట్, ఇవి 2 కీమోథెరపీది సర్జరీది అయిన తర్వాత అప్పుడు రేడియేషన్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఈ అన్ని ట్రీట్మెంట్లు అయిన తర్వాత ఐహెచ్సి చేస్తాం కదా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయకముందు. సో ఐహెచ్సిలో వచ్చిన క్యాన్సర్ లక్షణాల బట్టి హార్మోనల్ థెరపీ కానీ, ట్రాన్స్టజుమాబ్ ఇంజెక్షన్లు కానీ అవి స్టార్ట్ చేసుకుంటారు. హార్మోనల్ థెరపీ ఉంటేనా అప్పుడు రేడియేషన్ ట్రీట్మెంట్ తర్వాత 5 సంవత్సరాల వరకు ఇది హార్మోనల్ థెరపీ, రోజుకి 1 ట్యాబ్లెట్ తీసుకోవాల్సి వస్తుంది. సో ఇది బ్రెస్ట్ క్యాన్సర్ గురించి బ్రీఫ్గా మీకు ట్రీట్మెంట్. దీని తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్ అంటే రొమ్ము క్యాన్సర్ ఎలా తగ్గించగలము. సో తగ్గించడానికి ఇప్పుడు మన లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది, మన అలవాట్లు అనేది మార్చుకోవాల్సి వస్తుంది. సో ప్రతిరోజు బ్రిస్క్ వాక్ అంటే ఫిజికల్ యాక్టివిటీ, ఎక్సర్సైజ్ కోసము కనీసం 30 నిమిషాలు వాకింగ్ చేయటం అవసరం. తర్వాత హెల్తీ ఫుడ్ తినాలి. హెల్తీ ఫుడ్ అంటే వెజిటేబుల్స్, కూరగాయలు, పళ్ళు, ఇవి అన్నీ మీ డయట్లో ఇంక్లూడ్ చేసుకొని బయట దొరికే జంక్ ఫుడ్, ఆయిల్ ఫుడ్, ఇవి అన్నీ కూడా తగ్గించాలి. దీని తర్వాత టైంకి పెళ్ళి చేసుకోవడం, పిల్లలు కనటము. సో 30 ఏళ్ళ లోపలే ఇవన్నీ జరిగేటట్టు చూసుకోవాలి. తర్వాత పిల్లలకి పాలు పట్టడము కనీసం 1.5 సంవత్సరాలైనా ప్రతి డెలివరీ తర్వాత పాలు పట్టాలి. దీని తర్వాత ఇంకా అందరికీ రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో తొందరగా మీకు తెలిస్తేనే అప్పుడు ట్రీట్మెంట్ కూడా, చికిత్స కూడా తొందరగా కంప్లీట్గా ట్రీట్మెంట్ తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఎలా తొందరగా తీసుకోవాలంటే అప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది చేసుకోవాలి. సో బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ అంటేనా 25 నుంచి 35 ఏళ్ళు ఉన్న ఆడవాళ్ళు మీ డేట్స్, ప్రతి నెల డేట్స్ అయినా 1 వారం 10 రోజుల తర్వాత మీ రొమ్ముని మీ చేతితో ఇలా ఏళ్ళతో బయట నుంచి లోపల వరకు కాస్త స్నానం చేసేటప్పుడు చూసుకోవాలి. ఎప్పుడైనా ఇలా గడ్డ తగిలినట్టు, చేయికి తగిలినట్టు అనిపించినా తొందరగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించాలి. తర్వాత 35 ఏళ్ళ నుంచి 45 ఏళ్ళ వయసులో ఉన్న ఆడవాళ్ళు సంవత్సరానికి ఒక్కసారైనా దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి చేతి పరీక్ష వాళ్ళ డాక్టర్ ద్వారా చేయించుకొని చెకప్కి చూపించుకోవాలి. 45 ఏళ్ళ ఉన్న వాళ్ళు 75 సంవత్సరం వరకు ప్రతి సంవత్సరం ఒక్కసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మ్యామోగ్రామ్ అని పరీక్ష చేయించుకోవాల్సి వస్తుంది.
సో ఇది బ్రెస్ట్ స్క్రీనింగ్ గురించి. ఎప్పుడైనా ఇలాంటి లక్షణాలు, రొమ్ము క్యాన్సర్ ఉన్న లక్షణాలు వచ్చింది, లేకపోతే మీకు డౌట్గా ఉంది అంటేనా తొందరగా నిర్లక్ష్యం లేకోకుండా దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి సంపర్కించండి.